మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులు ఎన్నాళ్ళైనా నేనుండిపోగలను చూస్తూ నీ కళ్ళలో నేనెవరన్నది నీ మరిచిపోగలను చూస్తూ నీ కళ్ళలో. ఆ టైంలో అసలు ఒక రెవల్యూషన్ ఆర్పి కులశేఖర్ ఉషా కాంబినేషన్. కులశేఖర్ గారి అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు మీరు గుండె చాలా బరువు ఎక్కిపోయి ఉంటుంది. నేను కూడా మీతో మాట్లాడాను ఆ టైంలో. అంటే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా అవుతున్న సఫరింగ్ నుంచి మూడేళ్లకు వెళ్ళిపోవడం అంటే అది అర్ధాంతరంగా వెళ్ళిపోయారని. 15 years బ్యాక్ ఎప్పుడైతే కోమాలకు వెళ్ళాడో అప్పుడే. ఎంతకాలం కోమాలో ఉన్నారు ఆర్పి గారు? ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్. అందరికీ నమస్కారం. గేయ రచయిత, కవి అని చెప్పుకునే కులశేఖర్ గారు భౌతికంగా మన మధ్య లేరు. ఆయన వెళ్ళిపోయిన సంఘటన నిజంగా చాలామందిని కలిసివేసేసింది. కొంతకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ ఒక్కసారిగా ఆయన ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అయితే ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ముఖ్యంగా ప్రపంచానికి ఏదో ఒకటి అందించి వెళ్ళిన వారు వారి జ్ఞాపకాల ద్వారా మనలో ఎప్పటికీ సజీవంగా ఉంటారు. వారితో కలిసి సన్నిహితంగా ప్రయాణించిన సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ గారితో మాట్లాడబోతున్నాం. కులశేఖర్ గారు అనంగానే నిజానికి గుర్తొచ్చే మరుసటి పేరు అంటే తర్వాతి పేరు ఏది అంటే అది ఆర్పి పట్నాయక్ గారి పేరే. పట్నాయక్ గారు నమస్కారం సార్. నమస్తే. కులశేఖర్ గారి నిజంగా అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు మీరు గుండె చాలా బరువు ఎక్కిపోయి ఉంటుంది. నేను కూడా మీతో మాట్లాడాను ఆ టైంలో. అంటే ఫ్రాంక్గా బ్లాంక్గా ఉన్నాను నేను. బరువు ఎక్కలేదు, నాకు కనీసం ఒక చుక్క కన్నీరు కూడా రాలేదు. అంటే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా అవుతున్న సఫరింగ్ నుంచి రిలీవ్ అయ్యాడనే ఫీలింగ్ వచ్చింది నాకు. అందుకు ఇట్స్ గుడ్ ఫర్ హిమ్. అందుకు నేను బ్యాడ్గా ఫీల్ అవ్వలేదు, ఏడిపోయిన రాలేదు నాకు. అంటే మనం ప్రపంచంలో కొన్ని లెక్కలు పెట్టుకుంటాం కదా సార్, చిన్నవారని ఒక ఫీలింగ్. ఎప్పుడు వెళ్ళిపోవాలంటే మనకి కనీసం 80-90 సంవత్సరాల వరకు బ్రతికితే సంపూర్ణ జీవితం అని అనుకుంటాం. కులశేఖర్ గారికి వయసు తక్కువే నిజానికి, 53 ఏళ్ళు. 53 ఏళ్ళకి వెళ్ళిపోవడం అంటే అది అర్ధాంతరంగా వెళ్ళిపోయారని. అంటే ఆయనకి 15 years బ్యాక్ ఎప్పుడైతే కోమాలకు వెళ్ళాడో అప్పుడే ఆయన చనిపోయాడు నా ఉద్దేశం. ఆ తర్వాత ఆయన ఇంకా ఒక జర్నీ జరిగింది అంతే, చాలా పెద్ద జర్నీ అది. ఆ జర్నీలో ఏవో జరిగాయి, అసలు సంబంధం లేకుండా ఆయనకి సంబంధం లేనివి, ఆయనకి ఇవన్నీ అసలు మనం మాట్లాడుకోవడం అన్నీ ఉన్నాయి దానిలో, ఆ జర్నీలో. అందుకు అలాంటి ఒక సఫర్ అవుతూ ఉండే హెల్త్ పరంగా కానీ సోషల్ దీని పరంగా కానీ ఏ రకంగా అయినా ఇలా జర్నీ చేసే కన్నా ఆ విముక్తే కరెక్ట్ అనిపించింది నాకు. ఎంతకాలంగా వారు మీతో టచ్లో లేరు సార్? అంటే మీరు వారు మాట్లాడుకుని అంటే ఇది వచ్చిన తర్వాత, అంటే కోమాలోంచి మెలకు వచ్చిన తర్వాత అడపదడప కలిసేవాళ్ళం. ఎలా ఉండేవారు అప్పుడు? బాగానే మాట్లాడితే అంతా బాగానే ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు. కానీ ఆల్మోస్ట్ ఒక మిరకల్ కదా సార్ కోమాలోంచి బయటికి రావడం అనేది. బయటికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎవరిని గుర్తుపట్టలే అసలు, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా గుర్తుపట్టలేని స్టేజ్. ఆ టైంలో నేను తేజ గారు వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు మా ఇద్దరిని గుర్తుపెట్టాడు. అక్కడ నుంచి హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ పీపుల్. ఏదో ఉంది రుణానుబంధం అనిపించింది. అదే 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 అనిపిస్తుంది. ముఖ్యంగా మీరు సూత్రధారిగా, అంటే నాకు తెలిసిన కొద్దిపాటి మీ జీవితం గురించి పట్నాయక్ గారు, బహుశా మీకుండే కొంత ఆధ్యాత్మికత అనుకోవచ్చు, ఏదో ఒకటి నిమిత్త మాత్రంగా చాలామంది జీవితాల్లో మీరు ఒక కీలక పాత్రగా ఉన్నారు, ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు, ముఖ్యంగా కష్టంలో ఉండే వాళ్ళకి. అలా అని మరి మీరు ఎప్పుడు ఉద్వేగంగా నేను చూడలేదు, బోరుమని బళ్ళుమని నవ్వి చూడలేదు, బోరుమని ఏడ్చి చూడలేదు. సో ఏంటి సార్ కులశేఖర్ గారితో మీ అనుబంధం? అంటే కెరియర్ స్టార్ట్ అయింది అంటే నీకోసం సినిమా తర్వాత చిత్రం సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా కోసం మేమిద్దరం కలిసి తేజ గారు ద్వారా ప్రయాణం స్టార్ట్ చేశాం. కాబట్టి తేజ గారు కులశేఖర్ గారికి ఇండస్ట్రీకి పరిచయం చేస్తే కులశేఖర్ గారికి పరిచయం చేసింది నేను తేజ గారికి. అలా స్టార్ట్ అయింది. కాబట్టి ఆయన కెరియర్ సీడ్ వేసింది అయితే మేమిద్దరం అని చెప్పాలి, నేను తేజ గారు. అక్కడ నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడనంత హైట్కి వెళ్ళారు. నా పాటల్లో ఇంచుమించు 80% సాంగ్స్ ఆయనే రాశారు. అవునవును. అది ఎలా ఉండేది సార్ మీ ఇంటరాక్షన్ వారితో, కులశేఖర్ గారితో? బాగుంటుంది.
చాలా అంటే అది అంటే ఇట్స్ నాట్ జస్ట్ లిరిక్ రైటర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రెండ్షిప్. సరదాగా ఆయనకి జెన్ కార్ ఒకటి ఉండేది 4040, ఆ కార్లో ఎక్కి తిరిగేవాళ్ళం బాగా. సడన్గా మూడు వస్తే గుట్టుకెళ్దామా అంటే సరే వెళ్ళిపోదామని యాదగిరి గుట్ట వెళ్ళిపోయేవాళ్ళం. అలా ఆయనకి డ్రైవింగ్ బాగా ఇష్టం అన్నమాట. అలా చాలా దెర్ వాజ్ ఎ గుడ్ జర్నీ ఇద్దరిది. అంటే కార్లోనే కాదు, ఈవెన్ రియల్ లైఫ్లో కూడా కొన్ని సందర్భాల్లో పాటలు వర్క్ జరుగుతున్నప్పుడు డిస్కషన్స్ ఒక అంటే ఆయన కొంచెం మేధావి కదా బాగా. కొన్నిసార్లు కవుల్ని మనం ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళ ఇది వస్తుంది, ఇంటెలిజెన్స్ బయటకు వస్తుంది. తేజ గారు ఏంటంటే లేదు నాకు రిక్షావాడికి కూడా అర్థమయ్యేంత కామన్ లిరిక్సే కావాలి, నాకు అసలు ఆ హై లెవెల్ లిరిక్స్ వద్దు అని ఆయన పట్టుబట్టేవాళ్ళు అనమాట. లేకపోతే ఆయన హై లెవెల్ రాస్తారా మామూలుగా? అప్పుడప్పుడు వచ్చేస్తుంది కదా కవిగా. అవును. అలా వచ్చినప్పుడు నేను ట్యూన్ ఇచ్చేస్తాను, ఆ ట్యూన్కి ఆయన రాసేస్తారు. నేను లేనప్పుడు తేజ గారి దగ్గరికి వెళ్ళి వినిపిస్తాడు. ఆయన వినిపించాక తేజ గారు లిరిక్ చూసి ఈ ఒక్క లైన్ నాకు ఎందుకో కొడుతుంది, ఆర్పి రానివ్వండి అంటారు. నేను వెళ్తా. వెళ్ళాక తేజ గారు ఏం మాట్లాడరు, ఈయన సైలెంట్గా ఇలాగిస్తాడు లిరిక్ చూసి ఈ ఒక్క లైన్ కొడుతుంది సార్ అంటారు. వెంటనే తేజ గారు అర్థం చూసి నేనేమైనా చెప్పాను ఆయనకి, మీ ముందే అన్నా కదా, సేమ్ ఆయన కూడా ఇదే అన్నాడు కదా అంటే ఒకసారి ఒక లైన్లో అర్థం చేసుకోరు పిచ్చి జనం అలాంటిది ఏదో రాశాడు ఆయన. రాసి అది చదువుతూ అర్థం చేసుకోరు పిచ్చి జనం అని మా ఇద్దరు వైపు చూసి తేజ గారు నేను ఇద్దరం నవ్వుకున్నాం బాగా. అయితే ఏంటంటే అది అంటే ఒక కవిని కన్విన్స్ చేయాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే వాళ్ళ తెలివితేటలు కొంచెం ఎక్కువ ఉంటుంది, మనకన్నా ఐక్యూస్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, భాష మీద పట్టుత్వం ఎక్కువ ఉంటుంది. అవును. అలా చూసుకుంటే మేమేంటంటే లేదు సామాన్యులకి పామరులకి అర్థం కావాలి కాబట్టి అసలు మాకు అసలు ఆ టాలెంటే వద్దు అని కంట్రోల్ చేయడం. ఆయన కంట్రోల్ అవుతూనే అంటే చాలా రేర్ ఇవి సిచ్యువేషన్స్. ఆత్రేయ గారి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది కాబట్టి ఆ అలత పదాలు ఎక్కువ ఉండే. ఒక్కొక్కసారి ఏదైనా హార్ష్ వచ్చినప్పుడు ఇలా జరిగేది డిస్కషన్. తేజారు నేను ఎన్నిసార్లు నవ్వుకున్నాం అది గుర్తొచ్చినప్పుడల్లా. అర్థం చేసుకోరు పిచ్చి జనం. మీ ఆయన రాసిన మీకు చాలా ఇష్టమైన పాట ఏది బాగా కుదురుకుంది అనుకున్నారు మీరు కులశేఖర్ గారిది మీకోసం రాసిన పాటల్లో? అంటే ప్రతిదీ దేనికదే. అదే నేను చాలామందికి తెలియని పాట ఒకటి ఉంది శుభవేళ సినిమాలో, చిలకలాగా చినుకులాగా తెలుగువారి పల్లెటూరి ఎంకిలా. అసలు ఒక అమ్మాయిని ఎంత బాగా వర్ణించాడో అనిపించింది. అది అది ఆడియో కూడా ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు, దొరికితే బాగుంది అనిపిస్తుంది. ఉషా పాడింది. ఆ పాట పాడిన తర్వాతే తేజ గారు నేను అనుకున్నాం ఉషాని మన నెక్స్ట్ ఫిల్మ్స్ అన్నింటిలో కంటిన్యూ చేద్దామని. అంత బాగా పాడింది ఆ పాట. మీకు గుర్తుందా? చిలకలాగా చినుకులాగా తెలుగువారి పల్లెటూరి ఎంకిలా, కొలనులోని కలువలాగా వాలిపోని మొక్కజొన్న కంకిలా, తామరాకు మీద నీటి బొట్టులా వరిగింజ దొంగిలించు పాల పిట్టలా, కొప్పులోన ముడుచుకున్న పువ్వులా ఉయ్యాలలుగు చంటి పాప నవ్వులా, సాగిపోనీ హాయి రాగం వయసు జోరు మంచి హోరు మీద ఉన్న వేళలోన చిలకలాగా. వయసు హోరు మంచి జోరు మీద ఉన్న వేళలోన. అసలు ఇది అంతా అమ్మాయిని ఈ రకంగా వర్ణించడం అనేది నాకు బాగా అనిపించింది. అది సాహిత్యం మాత్రం ఎక్స్ట్రాడినరీ సాహిత్యం. అది ఆ సినిమా హిట్ అంటే ఆ పాట ఎక్కడో ఉన్నాం, ప్రతి అమ్మాయి పాడుకునే పాట ఇది.